కాచిగూడ దగ్గర కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా చాలామంది ఇట్లా వచ్చి పడుకుంటూ ఉంటారు. సో, కాచిగూడ దగ్గర ఒక నైట్ షెల్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. తప్ప చబుత్రా అనే ఇంకొక ప్రాంతం ఉంది ఓల్డ్ సిటీలో. అవును. అవునవును. అక్కడ కూడా ఒకటి చేశారు. మొండా మార్కెట్‌లో ఒకటి చేశాము. తర్వాత ఈ ఆన్వాయితీ అయిపోయింది. అండ్ జాతీయ స్థాయిలో కూడా చాలామంది ఇట్లాంటి ఇష్యూస్ మీద చర్చించడం, మాట్లాడడం. సుప్రీం కోర్ట్ కూడా ప్రభుత్వమే ఇట్లాంటి రాత్రి వసతి కోసం ఏర్పాటు చేయాలి. వాళ్ళ బాధ్యత అనే ఒక తీర్పిచ్చింది. అప్పటి నుంచి చాలా అయిపోయినాయి. బట్ సిటీలో ఫస్ట్ నైట్ షెల్టర్ ఈ కాచిగూడ దగ్గర. అందులో నేను కొంత మన ఇన్వాల్వ్ అయ్యాను అనేది. సార్ మీరు వాట్ అబౌట్ భక్తి అంటే ఏం చెప్తారు సార్? మీకు భక్తి ఉందా దేవుడి మీద? నేను చెప్పినవి చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ వాస్తవంగా నేను నేచర్‌గా నాకు ఫార్మల్ భక్తి అంటే ఉదాహరణకి ఇప్పుడు అంటే ఇది చాలా ఒక కోయిన్సిడెన్స్ ఉంది. మీరు ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు మహాకుంభ్ జరుగుతా ఉంది. మన అందరికీ తెలుసు. అవును. అండ్ ఎంతోమంది అడిగారు, "మీరు వెళ్ళి వచ్చారా? మీరు వెళ్తారా? వెళ్తా ఉంటే మేము కూడా ఏమైనా కలిసి రాగలమా?" ఎందుకంటే అందరికీ తెలుసు అక్కడ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. సో, ఒక ఆఫీసర్‌తో వెళ్తే సాఫీగా జరిగిపోతుంది. కరెక్ట్. సో ప్రోటోకాల్‌లో వెళ్ళిపోవచ్చు. బట్ నాకు అంటే 0.1% కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే మహాకుంభ్‌కి వెళ్ళాలి, అక్కడ స్నానం చేయాలి. బట్ వేలాది మంది వెళ్తా ఉన్నారు, లక్షాది మంది వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు, వాళ్ళు మూర్ఖుడులు అలా అని కాదు అట్లాంటివి కదా! నేను అనుకోవట్లేదు. అవును. వాళ్ళలో ఒక రకంగా నమ్మకం ఉంది, భావం ఉంది. దానికి నేను గౌరవం ఇస్తున్నాను. బట్ నాకు ఇట్లాంటి ఏదో టెంపుల్‌కి వెళ్తేనే దేవుడితో దగ్గరవుతాము, మహాకుంభంలో స్నానం చేస్తేనే దేవుడికి దగ్గరవుతాము, అట్లాంటి నాకు విశ్వాసం లేదు. నాకు ఏమనిపిస్తా ఉంది అంటే మనసులో దేవుడి పట్ల శ్రద్ధ ఉండాలి. అండ్ ఆచరణలో అంటే మీరు మంచి పని చేస్తా ఉంటే అందరూ అంటారు కదా! మానవ్ సేవాయే మాధవ్ సేవ. సో, ఆచరణలో మంచిగా ఉంటే, మంచి పని చేస్తా ఉంటే స చాలా ట్రూ. దయనీయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సహాయపడతా ఉంటే, అందరికి హెల్ప్ చేస్తా ఉంటే, ఈ పొజిషన్‌ని మిస్‌యూజ్ చేయకుండా ఎక్కువ మందికి ఉపయోగపడినట్టుగా ఉంటే, అదే దేవుడితో ఉండడానికి ఒక మంచి మార్గం. సో, ఫార్మ్స్ టెంపుల్‌కి వెళ్ళాలి, పూజ చేయాలి, వ్రతం పెట్టుకోవాలి. నేను చేయను. బట్ నాకు తెలుసు అందరూ చేస్తారు. సో, వాళ్ళని ఏమాత్రం కూడా నేను వాళ్ళేదో తక్కువ వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు అట్లా నేను అది ఎప్పుడు వాళ్ళ అనను. సాటిస్ఫాక్షన్. వాళ్ళకి కూడా నేను అట్లాంటి వాళ్ళకి కూడా నేను విత్ రెస్పెక్ట్ టు ఎనీవన్, ఎవ్రీవన్. రెస్పెక్ట్ ఇస్తాను. యాహ్! నేను మొన్న ఇదే అన్నాను సార్. మన ఆస్పీషియస్ డేస్ అప్పుడు జనవరి 1 వచ్చింది, పండగలొచ్చింది. వెంటనే రెడీ అయ్యి గుళ్ళకి వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి మొన్న రోజున హాస్పిటల్‌కెళ్ళే పాయింట్‌లో జనవరి 1న వి ఆర్ సపోజ్డ్ టు గో టు హాస్పిటల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ నాట్ వెల్. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. విపరీతంగా ఆ రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను ఒకటే అనుకున్నాను, అరే బాబు! ఆస్పీషియస్ డే రోజే టెంపుల్‌కి ఎందుకు అనుకుంటారు. ఇంట్లో కూర్చొని నిజంగా భక్తిగా దండం పెట్టుకున్నా, ఆ భగవంతుడు మీ వంక చూస్తాడు. అంతేగాని గుడికి వెడితేనే భక్తి అన్నది నేను కూడా డైజెస్ట్ చేసుకోలేను సార్ యాక్చువల్లీ. అండ్ కొన్ని తప్పని పరిస్థితిలో గుడికి వెళ్ళాల్సిందిగా ఉంటే నేను వెళ్తాను. బట్ ఎక్కువగా నేను అక్కడ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, అక్కడ పూజ చేసే విధానం ఎట్లా ఉంది, ఇట్లాంటి ఆస్పెక్ట్స్‌కి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను చిత్తూరు జిల్లాలో 4.5 సంవత్సరాలు పని చేశాను. యెస్ సార్. నేను తిరుమల టెంపుల్‌కి జస్ట్ 2 సార్లు వెళ్ళాను. వెళ్లారా? అది కూడా ఢిల్లీ నుంచి ఎవరో ఆఫీసర్ వస్తే వాళ్ళని తోడుగా తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు నాకు వెళ్ళడానికి వచ్చింది. ఇంత జర్నీలో మీకు ఒక మంచి లైఫ్ భగవంతుడిచ్చాడు. ప్రోటోకాల్, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ యూ గాట్ ఇట్. ఇంకా నాకు ఇది సాధించాలి అని ఉంది అన్న పాయింట్ ఏదైనా ఉందా సార్? అట్లాంటివి నేను ఎప్పుడూ మనసులో పెట్టుకోలేదు. నేను మీకు ఇందాక మాట్లాడే క్రమంలో చెప్పాను. నేను అసలు ఇటువైపు ఈ లైన్‌లో రావాలి, ఈ ప్రొఫెషన్‌లో రావాలి అనుకోలేదు. జస్ట్ ఒక ఛాన్స్‌గా అది కూడా మిగతా వాళ్ళు ఎట్లా కష్టపడతారు, ఎంత వాళ్ళలో మన ఒక పట్టుదల ఉంటుంది. అసలు అట్లాంటికి ఏమాత్రం పోలిక కూడా లేకుండా నేను ఇట్లాంటివి రాయడం అండ్ ఒకేసారి సెలెక్ట్ అయిపోవడం, ఫస్ట్ ర్యాంక్ రావడం, మంచి కాడర్‌కి రావడం, మంచి పోస్ట్ దొరకడం. సో, నేను ఈ అన్నిటిని హ్మ్. ఒక రకంగా ఇది ఎవరో ఒకరు పైనుంచి నన్ను బ్లెస్ చేస్తున్నారు అట్లా అనుకుంటున్నాను. అండ్ ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. దాన్ని అంటారు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో, ప్రతి క్షణాన్ని ఎవరో మిమ్మల్ని ఇట్లా బ్లెస్ చేస్తున్నట్టుగా అట్లా దాన్ని అనుభవించాలి. సో, నేను ఏమాత్రం టార్గెట్ పెట్టుకోను. దట్ ఇది అవ్వాలి, అది అవ్వాలి. అది అవుతూనే నేను లైఫ్‌లో
ఏదో అచీవ్ చేయగలిగాము, సాధించుకోగలిగాను. సో, ఏమీ టార్గెట్ పెట్టను. ప్రతి క్షణం ఒక బ్లెస్సింగ్ వలన నేను ఈరోజు ఉన్నాను. అండ్ నేను ఇందులో చాలా నమ్ముతాను. ఏదో ఒక శక్తి వలన నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీతో మాట్లాడుతున్నాను. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొద్దిగా టాయ్ మనము కాయిన్‌ని టాస్ చేస్తాను. ఇటు తిరిగింది. అటు తిరిగి ఉంటే నేను ఈరోజు ఫుట్‌పాత్ మీద పడుకునే హోమ్‌లెస్ మాదిరిగా కూడా అయి ఉండవచ్చు. సో, చాలా తక్కువ తేడా ఉంది. అండ్ జస్ట్ లక్ వలన ఇటు ఉన్నాను. అటు కూడా ఉండవచ్చు. నిజంగా అంటే సివిల్ సర్వెంట్ కాకపోయినుంటే మీరేమై ఉండేవాళ్ళు సార్? సో, నేను చెప్పాను కదా! 2, 3 ఆప్షన్స్ ఉండింది. నేను అకాడమిక్ కరియర్ అనుకున్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ నేను చాలా గొప్ప ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీఏ చదివి ఉన్నాను. సో, కార్పొరేట్ కరియర్‌కి ఎప్పుడైనా వెనక్కి వెళ్ళే నాకు అవకాశం ఉండేది. తర్వాత నా బేసిక్ ట్రైనింగ్ సైకాలజీలో ఉంది. సో, అందులో కూడా మంచి ప్రొఫెషనల్ చాయిసెస్ ఉన్నాయి. కౌన్సిలరు ఇట్లాంటివి. సో, ఆప్షన్స్ ఉండింది. బట్ మన ఛాన్స్ వలన, లక్ వలన ఇటు రావడం జరిగింది. సార్ మీకింకా ఎన్నాళ్ళు సర్వీస్ ఉంది సార్ మీకు? నాకు ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాను. సో, ఆహ్, 2 ఇయర్స్ 7 మంత్స్. ఎంత పర్ఫెక్ట్‌గా లెక్క చూసారు. నో. సో, ఇది ఐఏఎస్ ఆఫీసర్స్‌కి ఇది చాలా స్పష్టంగా జ్ఞాపకం ఉంటుంది. ఏ సంవత్సరం, ఏ మాసంలో మీరు రిటైర్ అవుతున్నారు. సో, జస్ట్ కొన్ని సెకండ్స్ పడతాయి. ఈరోజు ఏ మాసంలో, ఏ సంవత్సరంలో ఉన్నాము, హ్మ్. ఎంత మిగిలింది. సో, నాకు ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ 7 మంత్స్ ఉంది. అంటే మీరు చూడ్డానికి, బయట చూడ్డానికి చాలా గ్లామరస్‌గా, చాలా చాలా పాష్‌గా కనిపించే వ్యక్తిలా కనిపిస్తారు. ఒక్కసారి మీతో మాట్లాడిన తర్వాత యూ ఆర్ సంథింగ్ బియాండ్ దట్ రియల్లీ. అంటే స్పిరిచ్యువల్ సైడ్ కానీ, మీ ఫుడ్ కానీ, మీ అలవాట్లు, ద వే యూ థింక్, ద వే యూ గివ్ ద రెస్పెక్ట్ టు ద పీపుల్, ఇదంతా ఒకసారి చూసినప్పుడు హౌ టు డీల్ విత్ సొసైటీని చూసినప్పుడు కూడా యూ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. చూసిన దానికి మీ లోపల ఉన్న ఇన్ డెప్త్ మనిషికి చాలా తేడా ఉంది టు బి ఫ్రాంక్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంత ప్రోటోకాల్, ఇంత గౌరవం, అధికారం మీ చేతిలో ఉన్నా కూడా మీ లైఫ్ స్టైల్‌ని చాలా నేను ఇంతే తింటాను. నా ఎక్సర్‌సైజ్ ఇంత. దిస్ ఈజ్ మై లైఫ్. అంత సింప్లిఫై చేసుకున్నారు లైఫ్‌ని. హౌ డు యూ డీల్ విత్ ఇట్ సార్ ఎగ్జాక్ట్‌లీ? ఇప్పుడు ఇంకొక ఆహ్, నేను చెప్పే క్రమంలో కూడా కొంతవరకు చెప్పాను. బట్ అగైన్ ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. హ్మ్. అది నా దృష్టిలో చాలా చాలా ముఖ్యం. అంటే గత నేను సర్వీస్ జాయిన్ అయ్యి సుమారు 31 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. అండ్ ఈ 31 సంవత్సరాల్లో ఇది చాలా ఒక ముఖ్యమైన సిద్ధాంతము. అంటే వర్క్‌తో నేను న్యాయం చేస్తాను. హ్మ్. ప్రభుత్వం నాకు జీతం ఇస్తా ఉంది. నా దగ్గర కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా నేను సాధించాలి. ప్రతిరోజు నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈరోజు జీతానికి తగినట్టుగా నేను పని చేయగలిగామా? అట్లాంటి బేరీస్ వేయడం అవన్నీ నేను వేస్తాము. హ్మ్. బట్ వర్క్ కంటే కూడా ఎక్కువ ఉంది. సో, ఉదాహరణకి నేను ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు. యాహ్! ఐ నో. కలిసి పని చేయడం, హోమ్‌లెస్ కావచ్చు, వీధి పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు. తర్వాత మన పర్యావరణానికి సంబంధించిన కొన్ని మంచి కార్యక్రమాల్లో ఉండడం. హ్మ్. తర్వాత నేను మీకు ఇప్పుడే చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు ఇది స్పోర్ట్స్, కల్చర్, మ్యూజిక్, థియేటర్ వీటన్నిటిలో రుచి ఉండింది. చాలామంది ఉంటారు. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను. వాళ్ళు కొంత బాధపడతా ఉంటారు. చిన్న కాలంలో ఉన్న నా రుచులు అన్నీ హ్మ్. వాటి నుంచి నేను ఈరోజు దూరం అయిపోయాను. టైం దొరకట్లేదు. ఇంకొకటి అవుతుంది. బట్ నేను దానికంటే భిన్నంగా వాటన్నిటిని నాతో కలిసి తీసుకువస్తున్నాను. ఈరోజు కూడా హైదరాబాద్‌లో ఎక్కడైనా మంచి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే, ఏదైనా కాన్సర్ట్ జరుగుతా ఉంటే, ఏదైనా ఫేమస్ ఆర్టిస్ట్ వచ్చారు, ఏదైనా స్పోర్ట్స్‌కి సంబంధించిన ఏదైనా మంచి టోర్నమెంట్ జరుగుతా ఉంటే, నేను ప్రతి దాని కోసం సమయం కేటాయిస్తాను.